ఇక హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ అంటూ 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు, 15,000 మందికి జాబ్స్. సీఎం రేవంత్ అమెరికా టూర్ లో కుదిరిన ఒప్పందం అంటూ కాగ్నిజెంట్ కంపెనీకి తగిన మద్దతు ఇస్తాం. సెంటర్ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం. సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ టెక్ కంపెనీల చూపు హైదరాబాద్ వైపు. మంత్రి శ్రీధర్ బాబు. సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అని కంపెనీ సీఈఓ రవికుమార్ చెప్తూ, రాష్ట్రంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ పై కాగ్నిజెంట్ ఫోకస్ అంటూ. ఇక కాగ్నిజెంట్ కొత్త సెంటర్ అంటే ఆల్రెడీ 5 సెంటర్లు ఉన్నాయి. కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో ఉంది ఆల్రెడీ, ఒకటి కాదు 2, 3 ఉన్నాయి. ఫైనల్ గా మళ్ళీ ఇంకో కొత్త సెంటర్ వస్తుందని చెప్తూ, ఆ సెంటర్ వల్ల 15,000 మందికి జాబ్స్ వస్తాయని అంటా ఉన్నారు. సో పెట్టుబడులు అనే విషయంకి వస్తే రకరకాల అంశాలు ఉంటాయి. దీంట్లో క్విడ్ ప్రోకోలు కూడా జరుగుతాయని చెప్తా ఉంటారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా జరిగిన పెట్టుబడులు కానీ, గతంలో కంపెనీలు షెల్ కంపెనీలను సృష్టించి ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగా ఏదో లబ్ధి పొందడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. అలాంటివి జరగకుండా ట్రాన్స్పరెన్సీగా ఉండి నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఇక్కడికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి దాని ద్వారా ఉపాధి కల్పించడం. ఉపాధి క్రియేట్ చేస్తే మళ్ళా ఈ 15,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. ఇక ఏ అకౌంట్లో మేము జాబ్స్ ఇచ్చినాం, మేము ఉపాధి కల్పించినాం. ఇది ఎట్లా ఇచ్చుడు ఎట్లయితుంది? ఇది కంపెనీ వాడు పెట్టుకోవాలని ఇక్కడికి వచ్చిండు, పెట్టుబడి పెట్టిండు, మీరు పెట్టుకునే అవకాశం ఇచ్చిండ్రు. ఇచ్చినందుకు ఇంటర్వ్యూలు అయితే మీరు చెప్పలేరు కదా. ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు పోయి వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు, వాళ్ళ టాలెంట్ మేరకు జాబులు కొట్టుకుంటే దాన్ని కూడా మీ అకౌంట్లో వేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టు ఒక అర్థం ఉన్నది. ప్రైవేట్ ఉద్యోగాలను కూడా మీ అకౌంట్లో వేసుకోవడం అనేది దారుణం. 15,000 జాబులు క్రియేట్ అవుతాయంటే క్రియేట్ కానీ, 15 కాకపోతే 15 లక్షలు కానీ వాటిని మీ ప్రభుత్వంలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అకౌంట్లో వేసుకోకుండా ఉపాధి జనరేట్ చేసినామని చెప్తే సరిపోతుంది తప్ప, గత ప్రభుత్వ హయాంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పారు. ఇచ్చింది 1,30,000. 10 లక్షల మందికి అని చెప్తే అందరు కూడా మరి అవన్నీ ఏ ఉద్యోగాలు చూస్తే లెక్కలు తీస్తే అన్ని కూడా ప్రభుత్వం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు.